మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కాకినాడ పాత బస్టాండ్ కోడలిలో గల పూలే విగ్రహం వద్ద పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ఐలు నాయకురాలు కె నాగజ్యోతి, స్థానిక నేత మల్లాడి నూకేశ్వరములు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సత్యరాజు, నాగజ్యోతిలు మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే భారతదేశంలో కుల వివక్ష, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడి తొలి సామాజిక విప్లవకారుడుగా మహాత్మా పూలే చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి అణగారిన వర్గాల్లో అక్షరదీపం వెలిగించిన జ్యోతిరావు నిజమైన మహాత్ముడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ నాయకులు జయరాం, ఆదర్శలతో పాటు కె వీరబాబు, వాసిశెట్టి చంద్రారావు, రాజేష్, టి రాణి, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన అప్పట్లోనే మహిళలు బయటికి రాకూడదు, అసలు ముఖం కూడా చూపించకూడదు అనే సమయంలో తన భార్యను ప్రోత్సహించి చదివించడమే కాకుండా ఇతర మహిళలు కూడా చదివించాలని ఆయన ఆ రోజు ప్రోత్సహించి ఉండకపోతే ఈ రోజు మహిళల స్వేచ్ఛ అనేది లేకుండా ఉండేది. అలాగే సామాజికంగా వెనుకబడిన బీసీ కానివ్వండి, ఎస్సీ కులాలు వాళ్ళ గురించి కూడా వాళ్ళు చాలా పోరాడి మనము ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కూడా ఆయనే గురువుగా ఉండి అలాంటి వాళ్ళ గురించి మనం ఇక్కడ ఉండే యువత కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉండే యువత చెడు వ్యసనాలకి లోనవ్వకుండా ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని 10 మందికి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తయారు చేసి మాలి అంటే మాల, అది రాజులకు ఇచ్చేవారు. మాలి వంశంగా వీళ్ళు పిలిచేవారు. మనకి ఎవరికి మాలి అంటూ ఇంకో విధంగా అర్థమైంది. అది లోతుల్లోకి వెళ్తే చదివితే కానీ తెలియలేదు నాకు. అట్లాగే అనేక మంది ఈ రోజుని విద్య చదువుకుంటున్నారు. ఈ రోజుని ఈ విధంగా ఉందంటే ఆయన పెట్టినటువంటి శిక్షే. అంబేద్కర్ గారు కూడా అంటారు, నేను ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని నేను ఇంతటి వాడిని అయ్యాను, నాకు ఆయన ఆదర్శం నచ్చింది, నాకు ఆయన గురువు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా సత్యరాజు గారు చెప్పినట్టు తన భార్యను ఒక విద్యావంతురాలుగా తయారు చేసి అనేక ఇబ్బందులు వచ్చిన మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రోజున యువత నిన్న కాక మొన్నే అనేక ఒక అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఊరేగింపు జరిగింది.